వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వీడియోలో మనకి ఏదైనా ఒక గ్రాఫ్ ఇస్తే ఆ గ్రాఫ్కి బిఎఫ్ఎస్ ట్రావర్సల్ సర్చ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం అసలు బిఎఫ్ఎస్ ట్రావర్సల్ టెక్నిక్ అంటే ఏంటో. బిఎఫ్ఎస్ ట్రావర్సల్ టెక్నిక్ ఈజ్ ఎ గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్. గ్రాఫ్ ట్రావర్సల్ అంటే ఏంటి? మన గ్రాఫ్లో ఉన్న అన్ని వర్టిసెస్ని విజిట్ చేయాలి వితౌట్ ఫార్మింగ్ ఏ లూప్. సో మనం ప్రీవియస్ వీడియోలో అల్గారిథమ్ స్టెప్స్ డిస్కస్ చేసాము బిఎఫ్ఎస్ టెక్నిక్కి. సో ఇప్పుడు అది అల్గారిథమ్ స్టెప్స్ యూజ్ చేసుకుంటూ మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం బిఎఫ్ఎస్ ట్రావర్సల్ టెక్నిక్ అప్లై చేయాలండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? క్యూని ఒకటి డిఫైన్ చేయాలి. ఆ క్యూ సైజ్ ఎంత ఉండాలి? క్యూ సైజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్. ఇక్కడ మన గ్రాఫ్లో ఉన్న నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఏంటి? 1 2 3 4 5 6 7. So first you have to define a queue of size 7. 1 2 3 4 1 2 3 4 5 6 7 so far. Okay, first next step ఏంటి? ఇది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటి? ఏదో ఒక వర్టెక్స్ని స్టార్టింగ్ పాయింట్గా తీసుకుని దాన్ని విజిట్ చేసి ఆ వర్టెక్స్ని దాన్ని క్యూలోకి ఇన్సర్ట్ చేయాలి కదా. సో నేను ఇప్పుడు ఏని ఒక స్టార్టింగ్ పాయింట్గా తీసుకుంటున్నా. సో ఏని స్టార్టింగ్ పాయింట్గా తీసుకుని ఏని విజిట్ చేస్తున్నా. విజిట్ చేసి దాన్ని క్యూలో ఇన్సర్ట్ చేసా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఏకి నాన్ విజిటెడ్ ఎడ్జసెంట్ వర్టిసెస్ ఏమున్నాయో ఫైండ్ అవుట్ చేసి వాటిని విజిట్ చేసి వాటిని కూడా క్యూలో ఇన్సర్ట్ చేయాలి. సో ఏకి ఎడ్జసెంట్స్ ఏమున్నాయి ఫస్ట్ చూడండి, బిడిఈ. సో బిడిఈ ఉన్నాయి. ఈ మూడు కూడా నాన్ విజిటెడే కదా. సో ఇన్సర్ట్ చేయండి క్యూలో. ఓకే, ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి మీకు ఇష్టమైన ఆర్డర్లో విజిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఈని విజిట్ చేసుకుంటా, తర్వాత డీని విజిట్ చేసుకుంటా, తర్వాత బీని విజిట్ చేసుకుంటా అంటే ఏ ఆర్డర్లోనైనా ఈ బిడిని ఆర్డర్ ఎటైనా మార్చుకుని మీరు ఇన్సర్ట్ చేసుకోండి క్యూలో. తర్వాత ఏం చేయాలి? ఏకి ఇంకేమైనా నాన్ విజిటెడ్ ఎడ్జసెంట్ వర్టిసెస్ ఉన్నాయా? లేవు, అన్నీ విజిట్ చేసాం. సో ఏని ఏం చేయాలి? ఫ్రంట్లో నుంచి రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మన క్యూలో ఏముంది? బి ఏం రిమూవ్ చేసాము? డి ఈ. ఓకే, ఇట్లా ఉంది. ఇప్పుడు ఫ్రంట్ ఆఫ్ ది క్యూలో ఏముంది? బి ఉంది. ఇప్పుడు బీకి నాన్ విజిటెడ్ ఎడ్జసెంట్ వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేసి వాటిని అగైన్ క్యూలో ఇన్సర్ట్ చేయాలి. బీకి ఎడ్జసెంట్స్ ఏమున్నాయి? సిఈ. అందులో ఈ ఆల్రెడీ విజిటెడ్. సో నాన్ విజిటెడ్ ఓన్లీ ఏంటి? సి. సో సిని విజిట్ చేసుకుని మనం క్యూలో ఇన్సర్ట్ చేసుకున్నాం. ఓకే, సో విజిట్ చేసినప్పుడు ఈ వర్టిసెస్తో పాటుగా ఎడ్జెస్ కూడా ఫామ్ అవుతాయి. ఓకే, సో సిని ఇన్సర్ట్ చేసాం క్యూలో. ఇప్పుడు ఫ్రంట్ ఆఫ్ ద క్యూ ఏముంది? బి ఉంది. బీకి ఇంకేమైనా నాన్ విజిటెడ్ ఎడ్జసెంట్ వర్టిసెస్ ఉన్నాయా? లేవు, అన్నీ అయిపోయినాయి. సో బీని డిలీట్ చేయండి. సో బీని డిలీట్ చేసిన తర్వాత ఫ్రంట్లో ఏముంది? నెక్స్ట్ డి ఉంది. డీకి నాన్ విజిటెడ్ ఎడ్జసెంట్ వర్టిసెస్ ఏమైనా ఉన్నాయా? డీకి అసలు ఎడ్జసెంట్ వర్టిసెస్ ఏంటి? ఏఈ. అవి రెండు విజిటెడే. సో డీని కూడా ఫ్రంట్లో నుంచి రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ ఫ్రంట్లో ఏముంది? ఈ ఉంది. ఈకి ఎడ్జసెంట్ వర్టిసెస్ ఏంటి? ఎఫ్ సి బి. సిబి ఆల్రెడీ విజిటెడ్. ఒక నాన్ విజిటెడ్ ఎడ్జసెంట్ వర్టిసెస్ ఏంటి? ఎఫ్. సో ఎఫ్ని క్యూలో ఇన్సర్ట్ చేసుకొని ఈని ఫ్రంట్లో నుంచి రిమూవ్ చేసేయండి. సో ఎఫ్ ఈ నుంచి విజిట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ ఆఫ్ ది క్యూలో ఏముంది? సి ఉంది. సికి ఎడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టిసెస్ ఏమున్నాయి? సికి అసలు ఎడ్జసెంట్ వర్టిసెస్ ఏమున్నాయి? బి ఈ ఎఫ్ జి. బిఈఎఫ్ అన్నీ విజిట్ అయిపోయి ఓన్లీ జీ ఉంది నాన్ విజిటెడ్. సో క్యూలో ఇన్సర్ట్ చేసి దాన్ని విజిట్ చేయండి. ఓకే, ఇప్పుడు సికి అన్నీ విజిట్ అయిపోయినాయి. సో ఫ్రంట్లోంచి డిలీట్ చేయండి. ఎఫ్ ఉంది. ఇప్పుడు ఫ్రంట్లో ఎఫ్కి నాన్ విజిటెడ్ ఎడ్జసెంట్ వర్టిసెస్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఎఫ్కి ఉన్న ఎడ్జసెంట్ వర్టిసెస్ అన్నీ విజిట్ అయిపోయినాయి. సో ఎఫ్ని ఫ్రంట్లోంచి రిమూవ్ చేయండి. అలాగే జీ ఉంది. ఇప్పుడు ఫ్రంట్లో జీ కూడా ఎడ్జసెంట్ వర్టిసెస్ అన్నీ విజిట్ అయిపోయినాయి. సో జీని కూడా ఫ్రంట్లోంచి రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఏమైంది? క్యూ అనేది ఎంటీ అయిపోయింది. క్యూ ఎంటీ అయిపోయిందంటే ఏంటి? మన ట్రావర్సల్ టెక్నిక్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది?
ఏ నుంచి బి, డి, ఈ, తర్వాత బి నుంచి సి, తర్వాత ఈ నుంచి ఎఫ్, తర్వాత సి నుంచి జి. సో ఇది ఫైనల్గా బిఎఫ్ఎస్ ట్రావెర్సల్ అవుట్పుట్. మనకి ఇచ్చింది ఒక గ్రాఫ్. మనం ఆ గ్రాఫ్లో ఏం చేసాము, అన్ని ఎడ్జెస్, అన్ని వర్టెక్స్ ఆఫ్ ద గ్రాఫ్ని ట్రావర్స్ చేసాము వితౌట్ ఫార్మింగ్ ఏ లూప్. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద బిఎఫ్ఎస్ ట్రావెర్సల్ టెక్నిక్.